నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేవాలయాలపై కూడా జీఎస్టీ, తిరుమల శ్రీవారిని వేడని జీఎస్టీ. చిత్తూరు కాల్పుల ఘటన, దోపిడీకి పన్నాగం పన్నిన ప్రముఖ వ్యాపారి. కాణిపాకంలో అన్నదాన భవనం ఇక్కట్లు, భక్తులకు తప్పని అగచాట్లు, నూతన భవనం కోసం అన్వేషణ. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యాజ్యం, కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ. ఘరానా మోసగాడు అరెస్ట్, టీటీడీ ఈవో పేరిట నకిలీ మెయిల్ను సృష్టించిన కేటుగాడు. 2200 కోట్ల రూపాయలు దాటిన టీటీడీ ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్ విరాళాలు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. చిత్తూరులో కాల్పుల ఘటన కలకలం రేపింది. చిత్తూరులో కాల్పుల ఘటనలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పుల పాలైన ఓ ప్రముఖ వ్యాపారి మరో ప్రముఖ వ్యాపారి ఇంటిలో దోపిడీకి పన్నాగం పన్నాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న 7గురితో ఒప్పందం కుదుర్చుకుని ప్లాన్ అమలు చేశాడు. డమ్మీ గన్నుతో బెదిరించి డబ్బు దోచుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ప్లాన్ బెడ్స్ కొట్టి కటకటాల పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరులో ఎస్ఎల్వి ఫర్నిచర్ షోరూం యజమాని సుబ్రహ్మణ్యం అప్పుల పాలయ్యాడు. తనకు తెలిసిన వ్యక్తి పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంటిలో దొంగతనానికి ప్లాన్ వేశాడు. దొంగతనం చేయడానికి స్థానికంగా చిత్తూరులో ఉంటున్న 7గురితో సుబ్రహ్మణ్యం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈరోజు ఉదయం చంద్రశేఖర్ ఇంటికి వెళ్లిన సుబ్రహ్మణ్యం డమ్మీ గన్నుతో బెదిరించాడు. తెలిసిన వ్యక్తి కావడంతో చంద్రశేఖర్ వారిని నెట్టివేసి ఇంటిలో నుంచి బయటకు వచ్చి తాళం వేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు చంద్రశేఖర్ ఇంటిని చుట్టుముట్టారు. 2.5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. 5గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 దొంగలు పరారయ్యారు. దొంగల ముఠాలో 3 అనంతపురం, 2 నంద్యాల, 1 చిత్తూరుకు చెందిన వారిగా గుర్తించారు. పరారీలోని 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. రబ్బరు బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి యత్నించారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్కు గాయాలయ్యాయి. ప్రజల కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అవుతుందన్నారు. వైసీపీ ఏదైనా చెప్పిందంటే తప్పకుండా చేస్తుందన్న నమ్మకం జనాల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయ్యాయని మండిపడ్డారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజల గొంతుకగా పోరాడుతుందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది. మేము అధికారం కోల్పోయి ఉండొచ్చేమో కానీ వచ్చే 4 ఏళ్ల తర్వాత జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసేటటువంటి రోజులు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతూ ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్న విషయం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. టీటీడీ ఈవో పేరిట నకిలీ ఈమెయిల్ను క్రియేట్ చేసి భక్తులను మోసగిస్తున్న యువకుడిని తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలలో భక్తులను బురిడి కొట్టిస్తున్నారు దళారులు. ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. సాంకేతిక సహకారంతో ఓ దళారి ఏకంగా టీటీడీ ఈవో మెయిల్నే హ్యాక్ చేశాడు. పోలీసులు ఎట్టకేలకు కేటుగాడిని అరెస్టు చేసి అతని నుంచి సెల్ ఫోన్, 4 బ్యాంకు పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువుకు చెందిన బోయ పవన్ కళ్యాణ్ అలియాస్ పవన్ టీటీడీ ఈవో ఒరిజినల్ ఈమెయిల్ తరహాలో ఉండేలా ttdevot@gmail.com అనే నకిలీ ఈమెయిల్ను క్రియేట్ చేశాడు. భక్తులు ఎవరైనా గూగుల్లో టీటీడీ ఈవో, టీటీడీ జేఈఓ, అడిషనల్ ఈవో అని వెతికితే తన నకిలీ ఈమెయిల్ కనిపించేలా సెట్ చేసుకున్నాడు. భక్తులు దర్శనం కోసం లేఖను పంపితే అందులోని నెంబర్లకు పవన్ ఫోన్ చేసేవాడు. తాను జేఈఓ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నానని, టికెట్ల జారీకి కొంత నగదు ఖర్చు అవుతుందని చెప్పేవాడు. నగదు చెల్లించిన భక్తులు కాల్ చేస్తే ట్రూకాలర్లో టీటీడీ జేఈఓ ఆఫీస్ అని వచ్చేలా ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. దీంతో భక్తులు నమ్మి మోసపోయేవారు. నగదు తీసుకున్న తర్వాత భక్తుల నెంబర్లను బ్లాక్ చేసేవాడు. ఈ నేపథ్యంలో కొంతమంది భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన 2 టౌన్ పోలీసులు మంగళవారం పవన్ను అరెస్టు చేశారు. అతనిపై ఇప్పటికే కొత్త చెరువు, తమిళనాడులోని రామనాథపురం పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిసిందే. పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. 4,600 కోట్ల రూపాయలు, 7,100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ప్రతి సంవత్సరము ఉండాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా అతి తక్కువగా కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపులు కూడా పక్కదారులు మళ్లించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 7,100 కోట్ల రూపాయలు అవసరమైతే 2,600 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? ఇలా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా ఈ రోజున ఆ కళాశాలలను మానివేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది. దాపురించడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ మోసానికి, ఈ దాష్టీకానికి, ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఈ రోజున మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాను కలెక్టర్ గారికి నివేదించటం జరిగింది. తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికపై కూటమి ప్రభుత్వానికి తొలిదెబ్బ పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పిల్ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఠాకూర్ బెంచ్ ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకుముందు అభివర్ణించిన సంగతి తెలిసిందే. చాలా మందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని పిల్ వేశా అని ఆయన అన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే గనక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాణిపాకానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నదాన భవనం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లుగా అన్నదాన భవనం లేకపోవడంతో చాలా మంది భక్తులు అన్నప్రసాదం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు కాణిపాకం దేవస్థానం చర్యలు చేపట్టింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కాణిపాకం వినాయకుడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కాణిపాకం దేవస్థానం కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ వస్తోంది. అయితే కాణిపాకానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నదాన భవనం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సామూహిక కళ్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చనున్నారు. ఇందులో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాణిపాకం ఆలయంలో ప్రస్తుతం రోజుకు 2,500 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనంలో ఒకేసారి 200 మంది వరకు భోజనం చేసే వీలుంది. అయితే మొదటి దశలో కళ్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చడం ద్వారా ఆ భవనంలో ఒకేసారి 450 మంది కూర్చుని భోజనం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వివిధ దశల్లో ఈ సంఖ్యను 5,000కు పెంచనున్నారు. తొలి దశలో భాగంగా 50 లక్షల రూపాయలతో వంటగదులు నిర్మిస్తున్నారు. కళ్యాణ మండపాన్ని అన్నదాన భవనంగా మార్చే ప్రక్రియను మే నాటికి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కాణిపాకం ఆలయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ఆలయాల్లో కల్పిస్తున్న వసతులు, దర్శనం, ప్రసాదం వంటి అంశాల్లో కాణిపాకం ఆలయం మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ 3 అంశాలపై రాష్ట్రంలోని 7 ప్రముఖ దేవాలయాల్లో భక్తుల నుంచి ఇటీవల దేవాదాయ శాఖ అధికారులు అభిప్రాయ సేకరణ జరిపారు. అనంతరం వాటికి ర్యాంకులు కేటాయించారు. ఈ జాబితాలో కాణిపాకం ఆలయం మొదటి స్థానంలో నిలువగా అన్నవరం ఆఖరి స్థానంలో ఉంది. కాణిపాకం తొలి స్థానంలో నిలిస్తే ఆ తర్వాత శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, సింహాచలం అప్పన్న ఆలయం, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, అన్నవరం దేవస్థానాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు 2,200 కోట్ల రూపాయలు దాటాయని తీతేదే చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. 1985లో తిరుమలలో అన్నదాన పథకాన్ని నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రారంభించారు. 2014లో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా తీతేదే పేరు మార్చింది. నాడు 2,000 మందితో ప్రారంభమై ప్రస్తుతం రోజుకు 1,00,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసే స్థాయికి ట్రస్ట్ అభివృద్ధి చెందింది. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు దాదాపు 9.7 లక్షల మంది దాతలు ఉన్నారు. వీరిలో ₹1 కోటి అంతకంటే ఎక్కువ మొత్తం విరాళాలు ఇచ్చిన దాతల సంఖ్య 139. తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు ₹44 లక్షల. కాగా ఇప్పటి వరకు 249 మంది దాతలు ₹44 లక్షల చొప్పున విరాళం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో అన్నప్రసాదంపై తీతేదే ప్రత్యేక దృష్టి సారించింది. భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదం వితరణ చేస్తున్నాం. భోజనం మెనూలో వడలను కూడా వడ్డిస్తున్నాం. తీతేదే అందిస్తున్న అన్నప్రసాదంపై భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బిఆర్ నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు, చెరువులు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి రూరల్ మండలం ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన ఓటేరు చెరువును ప్రజా సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం నుంచి కూడా గట్టి చర్యలు లేకుండా పోతుంది. ఒకటి, ఇంత చేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చిన కేసు పెట్టాలి కదా, బోర్డిఫికేషన్ కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు? ఇది జనమే కాపాడుకోవాలి, ప్రభుత్వం కాపాడుతుంది అనుకోవడం లేదు. దీన్ని కాపాడకపోతే భవిష్యత్తు తిరుపతి నష్టం వస్తుంది. దీనిపైన ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు, వామపక్షాలంతా కలిసి నిలబడ్డాం. సిపిఐ, సిపిఎం, ఆర్పిఎఫ్ ఇంకా మిగతా కలిసి వస్తున్నారు. అసలు రాజకీయ సమస్య కాదు, ఇది సామాజిక సమస్య. ప్రజలందరూ కలిసి చెరువును కాపాడుకుంటే భవిష్యత్తు తిరుపతికి ఉపయోగపడుతుంది. దీనిపైన నిలబడాల్సిందే. ఒత్తిళ్లు పెరుగుతాయి, ఎంత పెరిగినా సరే దీని మాత్రం చెరువుగా ఉండాల్సిందే. తిరుపతి మంగళం రోడ్డు వినాయక సాగర్లో మురుగునీరు చేరి దుర్గంధభరితంగా తయారైంది. లక్షలాది రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన కళారూపాలు కూడా కళావిహీనంగా తయారయ్యాయి. స్మార్ట్ సిటీ నిధులు కోట్లు ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఆడ ఏదైతే డ్రైనేజ్ వాటర్ కలుషితం అవుతుందని చెప్పని అక్కడ ఫిల్టరేషన్ పాయింట్ కూడా పెట్టారు. కానీ అది
సరిగా కల్వర్టు నిర్మించకపోవడము, అసంపూర్తిగా వదిలేయడంతో ఈరోజు కాలువ నీళ్ళంతా కూడా కలుషితమైపోయి ఆ చెరువులోకి వచ్చేస్తుంది. మొత్తం ఆ వాకింగ్ ట్రాక్లో ఆరోగ్యం కోసం అక్కడికి పోయే వాళ్ళకి అనారోగ్యం పాలైపోతున్నారు. మరోపక్క ముళ్ళ కంపలు, ముళ్ళ చెట్లు పొదలుగా ఆ నడిచే దారంతా కూడా కంప చెట్లు మలిచిపోయినాయి. అంటే నిర్వహణ బాధ్యత నగరపాలక సంస్థ గాలికి వదిలేసిందండి. నేను ఒకటే అడుగుతున్నా, నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉందండి. ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడ కూడా నగరంలో పర్యటించడం లేదు, సమస్యలు తెలుసుకోవడం లేదు, కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. గతంలో ఉన్నటువంటి అవినీతి ఇంజనీరింగ్ అధికారుల కారణంగా కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తున్నా, అసలు స్మార్ట్ సిటీ నిధులు తిరుపతికి ఎన్ని కోట్లు కేటాయించారు, ఆ నగరపాలక సంస్థ అధికారులు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయి. కొర్లగుంట, మారుతీనగర్, కొత్తపల్లి, నలంద హైస్కూల్ మలుపు మార్గం వద్ద చిన్నపాటి వర్షం వస్తేనే చెరువులను తలపించేలా తయారవుతున్నాయని, దీంతో దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే కటికినూరు, ఇక్కడ చిన్నపాటి వర్షానికే, ఇక్కడ చూడండి, చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలబడతాయి, రోడ్డు బ్లాక్ అయిపోతుంది, వెహికల్స్ పోలేము, డ్రైనేజ్ అంతా వచ్చేస్తుంది, చెరువులాగా అయిపోతుంది. ఇక్కడ వాటర్ కూడా డ్రైనేజ్ అట్లే స్టోరేజ్ అవుతుంది. దీనివల్ల దోమలు ఎక్కువ వస్తున్నాయి ఇళ్ళల్లో. దీనివల్ల జ్వరాలు, విష జ్వరాలు ఇవంతా పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవంతా ఇది సమస్య పరిష్కరించాలిగా కోరుతున్నాము. చాలా రోజుల నుంచి ఇది ఇలానే ఉంది. రోడ్డు అయితే కొత్త రోడ్డు వేశారు, బాగుంది రోడ్డు అయితే. కాకపోతే ఈ చిన్న వర్షానికే మొత్తం క్లోజ్ అయిపోతుంది, వెహికల్స్ పోవు, మునిగిపోతున్నాయి చుట్టూ. ఇక్కడంతా వాటర్ నిలబడిపోయి, ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ చెత్త ఇదంతా ఈ వాటర్ నిలబడేసి దాని మీద దోమలు ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల జ్వరాలు, విష జ్వరం, మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని పరిష్కరించాలిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నూరుబాయ్ అనే ఒక రాజ్పుట్ మహిళ, మరి ఆమె ఒక హౌస్ వైఫ్గా ఒక 8 సంవత్సరాల బిడ్డను తన సంకన పెట్టుకొని, మరి ఎవరైతే గజని, గోరి వాళ్ళు మన దేశం పైకి దండెత్తి వచ్చేటప్పుడు వాళ్ళని రానియకుండా 13 సంవత్సరాలు నిరోధించగలిగింది ఒకే ఒక్క మహిళ అంటే అది మహిళల్లో ఉన్నటువంటి సామర్థ్యత. మహిళ అనుకుంటే దేన్నైనా సాధించగలదు. మహిళ అనేది ఇంతకుముందు ఒక అబల అనేవారు. ఈరోజు మహిళ అనేది అబల కాదు, మహిళ ఒక స్త్రీ శక్తి అని కూడా ఈ రోజున నిరూపించుకోవడం మనం అన్ని రంగాల్లో కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి సుగుణమ్మ గారు నన్ను ఇన్వైట్ చేయడము, ప్రెస్ మీట్కి రమ్మని చెప్పడంతోనే తెలిసింది ఈ ప్రభుత్వంలో మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనేది. గత ప్రభుత్వం చూసినట్టయితే ఏ ప్రెస్ మీట్లకి మమ్మల్ని అయితే పిలిచింది లేదు, కూర్చోబెట్టి ఒక పెద్ద పీట వేసింది లేదు. మాకు తిరుపతిలో మహిళలకి ఒక అండగా సుగుణమ్మ గారు ఎప్పుడూ ఉంటారని, ముందు మమ్మల్ని చాలా ఎంకరేజివ్గా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడున్న మహిళలను చూసినట్లయితే ఇప్పుడు కాదు, గత ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనకలకు వెళ్ళేది ఉండదు. మా అమ్మగారి నాయకత్వంలో ఇక్కడే తెలుస్తుంది మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది సుగుణమ్మ గారు అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ర్యాపిడో బైకులు తీసుకొచ్చింది. గత ప్రభుత్వంలో ఓన్లీ జెంట్స్ నడిపేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రిక్ ర్యాపిడో బైక్స్ ఎలా వచ్చాయి, ఇంకా ముందు కూటమి ప్రభుత్వం ఎంత ముందుకు తీసుకెళ్తుంది మహిళలు అనేది మనం చాలా ఇంకా వేచి చూడాల్సి ఉంది. సమూహంతో సామాజిక న్యాయపరమైన సమస్యలను పరిష్కరించేందుకు సులువుగా మార్గం దొరుకుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఎవరు దానికోసం నిలబడ్డారో ఎవరు నిలబడిన అర్థమైపోయింది. దీన్ని అర్థం చేసుకునేది కాకుండా ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు సంఘటితంగా నేను అన్నింటికీ రాజకీయ అక్కర్లా, అందులో కమ్యూనిస్ట్ పార్టీ నమ్మినోడు రావాలని నేను చెప్పడం. సామాజిక సమస్య కదా ఇది. సామాజిక సమస్య ఏదైనా ఒకటి, ఏ పార్టీ అయినా ఒకటి. అందులో అచ్చంగా కమ్యూనిస్ట్ పార్టీ విజయం అందం లేదు. కాలనీలో ఉన్నటువంటి పెద్దలు సహకరించారు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు సహకరించారు, మీడియా బాగా సహకరించింది, ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది సహకరించారు. దీనిలో విరోచితంగా వేర్నార్ లాగా మన అలివేలు ఎడంలో ఉందా, అలివేలు హీరాయిక్ పాత్ర వహించింది.
ఆర్టీసీ మహిళా కార్మికులు స్థానిక సిపిఎం కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మహిళల్లో ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోయాయండి. ఏ డిపోలో చూసినా ఏ మహిళను మనం మాట్లాడినా కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకు 20 మంది కండక్టర్లు ఉండే డిపోలో కనీసము 8 మంది సిక్కు చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయండి ఈ రోజుల్లో. ఎందుకంటే వాతావరణ కాలుష్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితులు కావచ్చు, వాళ్ళ యొక్క పని విధానం కావచ్చు. అందువల్ల ఏంటంటే మహిళ ఈరోజు ఎక్కువ శాతము సిక్ అయిపోతుందన్నమాట, అనారోగ్య కారణాలకు లోబడిపోతుందన్నమాట. అందువల్ల ఆమె చేయాల్సిన డ్యూటీలు సరైన టైంలో చేసుకోలేక ఆగిపోతున్నాయి. గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిపిఎం కార్యాలయంలో సంబంధిత కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇమ్మని చెప్పింది. పంచాయతీ కార్మికులకు ఏదైతే మున్సిపాలిటీ కార్మికులకు ఏ రకమైన వర్క్ చేస్తున్నారో అదే మాదిరిగానే ఈరోజు పంచాయతీ కార్మికులు కూడా అదే వర్క్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి 2,500 నుంచి 10,000 రూపాయల లోపల జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పినని ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మున్సిపాలిటీలకు ఎలాగైతే జీతం ఇస్తూ ఉన్నారో అదే మాదిరిగానే ఈరోజు పంచాయతీ కార్మికులకు కూడా జీతం ఇవ్వాలని చెప్పని సిఐటియు ఏపీ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ పరిష్కారం కోసం మేము ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే రేపు రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్పని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. వరి, చెరకు, మామిడి పంటతో పాటు లాభసాటి వాణిజ్య పంటల సాగు వైపు రైతుల దృష్టి మరల్చాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో ఖరీఫ్ 2025 కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రకృతి వ్యవసాయం పంట ఉత్పత్తుల స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రైతులు వరి, చెరకు, మామిడి మొదలగు పంటలపై ఆధారపడి ఉన్నారని, చాలా కాలం నుండి ఒకటే రకమైన పంటను పండిస్తున్నారన్నారు. దీని ద్వారా పంట దిగుబడి తగ్గి నష్టపోతున్నారని, పంట మార్పిడి విధానం, బహుళ పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యం, నాణ్యమైన విత్తనాల సరఫరా, భూసారం, ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై గ్రామ స్థాయిలో మండల అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని, రైతుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఖరీఫ్ 2025 కార్యాచరణపై ప్రణాళికలు రూపొందించి ముందుకు వెళ్లాలన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను రైతులకు వివరించి ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 37,861 మంది రైతులచే 41,127 ఎకరాల ప్రకృతి వ్యవసాయ సాగు సాధించామన్నారు. జిల్లాలో ప్రధానంగా పండిస్తున్న వరి, చెరకు, మామిడి పంటలతో పాటు అరటి, బొప్పాయి, పనస వంటి వాణిజ్య పంట సాగు వైపు రైతుల ఆలోచన మార్చే విధంగా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సో మీరు జాగ్రత్తగా చూస్తున్నారు, రైతులు అదే విధంగా సేమ్ పద్ధతితోటి 25 రూపాయల, 30 రూపాయలు, 40,000 రూపాయల వరకు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. 10,000 రూపాయలు ఖర్చు, ఆ 25,000-30,000 రూపాయలతోటి జీవనోపాధి ఉంది. కొద్దిగా సాయం ఉంటే మన రేగల నుంచి సాయం, కొద్దిగా సాయం ఉంటే రైతు రోగం నుంచి అటువంటి స్కీమ్ నుంచి సాయం. ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లేదు, క్రాప్ చాయిసెస్ సంబంధించి క్రాప్ చేంజ్ అవ్వట్లేదు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ నుంచి సపోర్ట్ కావాలి. క్లైమేట్ చేంజ్ ఇంకా జరిగితే ఇంకా బేసిక్లీ వాళ్ళు దే విల్ డిపెండ్ అపాన్ ద మర్సీ ఆఫ్ కోల్డ్. సో ఫస్ట్ పాయింట్ అంటే చాయిసెస్ ఆఫ్ క్రాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది దయచేసి మీరు ఈ వొకాబులరీ యూజ్ చేయాలి. Point what I told is farmer awareness and knowledge about market. Okay, just ఇప్పుడు మార్నింగ్ డిస్కషన్ చేస్తే చిత్తూరు జిల్లాలో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మనం మోనోక్రాప్కి వెళ్ళాము. మోనోక్రాప్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు షుగర్ కేన్లో ఛాలెంజెస్ ఉన్నాయి, ప్యాడీలో ఛాలెంజెస్ ఉన్నాయి, గ్రౌండ్లో ఛాలెంజెస్ ఉన్నాయి, మ్యాంగో ఛాలెంజెస్ ఉన్నాయి. స్విమ్స్ హాస్పిటల్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రి అన్ని విభాగాల నుంచి మహిళా అధికారులతో పాటు డిఎస్పీ శ్రీలత వేదికపై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కొంచెం పర్సనల్ లైఫ్ వచ్చినట్లయితే నేను త్రూఅవుట్ లైఫ్ 62 ఏళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్తో పనిచేశాను. మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఇద్దరు కూడా చాలా
స్ట్రాంగ్ విమెన్ అనమాట. అంటే చదువు పెద్ద లేకపోయినా మా అమ్మమ్మ గారు మొత్తం దేశం అంతా తిరిగింది. ఒక్కటే అప్పుడు ఆ రోజుల్లో పెద్ద ఫోన్లు కూడా లేవు. వెళ్తే కాశీకి వెళ్తే కాశీకి వెళ్ళారన్న టైప్లో మొత్తం ఆసేతు హిమాచలం అంతా కూడా తిరిగి వచ్చి ఆ కథలు చెప్పేది అనమాట. అలాగే మా మదర్ కూడా చాలా పవర్ఫుల్. ఇది అలాగే మా అత్తగారు, తర్వాత మా మిస్సెస్ MBBS చేసి, MD చేసి, DM చేసి. మార్చి 23న తిరుపతిలో జరిగే మాలల సింహగర్జన ఆత్మీయ సభను జయప్రదం చేయాలని దళిత సంఘ నాయకులు మధు పిలుపునిచ్చారు. రాయలసీమ జిల్లాలోని మాలలందరూ తరలి వస్తున్నారని, తమ కులానికి చెందిన ఐక్యతను బల ప్రదర్శన చేసే దిశగా మాలల ఆత్మీయ సభను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది గౌరవ సభ కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదంగా చేయాలని జిల్లాలోని ప్రతి ఒక్క మాల సోదరుణ్ణి, మాల నాయకుల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మాల సోదరులారా, ఇది మనకు ఒక ఆత్మ గౌరవ సభ. మీరు ముసుగు తీయండి, ముసుగు తీసేసి బయట రండి. మన మాలల ఆత్మ గౌరవ సభకు లక్షలాది మందితో తరలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేవాలయాలపై కూడా జీఎస్టీ, తిరుమల శ్రీవారిని వేడని జీఎస్టీ. చిత్తూరు కాల్పుల ఘటన, దోపిడీకి పన్నాగం పన్నిన ప్రముఖ వ్యాపారి. కాణిపాకంలో అన్నదాన భవనం ఇక్కట్లు, భక్తులకు తప్పని అగచాట్లు, నూతన భవనం కోసం అన్వేషణ. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యాజ్యం, కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ. ఘరానా మోసగాడు అరెస్ట్, టీటీడీ ఈవో పేరిట నకిలీ మెయిల్ను సృష్టించిన కేటుగాడు. 2200 కోట్ల రూపాయలు దాటిన టీటీడీ ఎస్వి అన్నప్రసాద ట్రస్ట్ విరాళాలు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.